హాయ్ హలో మూవీ లవర్స్, వెల్కమ్ టు ఎంబీ క్రియేటివ్ టాక్స్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే మూవీ రివ్యూ వచ్చేసి థండేల్. సో ఈ మూవీ రివ్యూ గురించి మాట్లాడుకునే ముందు నా వీడియో చాలా మంది చూస్తున్నారు కానీ ఎవరు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆల్సో వీడియో కూడా ఫుల్గా చూడండి సో దట్ ఈ మూవీ ఎలా ఉంది, ఏంటి అండ్ దీని గురించి మన విశేషాలు మాట్లాడుకుందాం. చూడొచ్చా, చూడకూడదా, ఎలా ఉంటుంది అనేది ప్రతిదీ ఈ మూవీ రివ్యూలో చెప్పడం జరుగుతుంది. సో మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని మూవీ రివ్యూస్ అట్లాగే హెల్త్ ఫ్యాక్ట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఇప్పుడు మనం మూవీ రివ్యూలోకి వెళ్ళిపోదాం. సో థండేల్ మూవీ రివ్యూ వచ్చేసి ఇందులో లీడ్ రోల్ వచ్చేసి నాగ చైతన్య, సాయి పల్లవి అండ్ మిగతా అన్ని క్యారెక్టర్స్ చాలా మంది ఉంటారు. సో ఈ మూవీ ప్లాట్ బేస్డ్ దేని మీద అంటే మత్స్యకారుల గురించి, వాళ్ళ జీవితాలు అంటే వాళ్ళ పర్సనల్ లైఫ్ ఎలా ఉంటుంది అనేది ఈ మూవీలో చూపించడం జరిగింది. సో మెయిన్లీ ఈ మూవీ ప్లాట్ దేని మీద నడిచింది అని చెప్తే ఒక ఎమోషనల్ మీద అట్లాగే ప్యాట్రియాటిజం మీద. సో ఫస్ట్ హాఫ్ అంతా మనకు ఎమోషనల్గా చూపిస్తారు. ఇందులో ఏంటంటే పంతం, పట్టుదల, ప్రేమ, భయం ఈ వీటి మీద పోర్ట్రే చేస్తారు. అండ్ సెకండ్ హాఫ్లో కూడా ఈ ఎమోషనల్ అనేది ఉంటుంది, బట్ ఎక్కువ ప్యాట్రియాటిజం మీద బేస్ చేసి తీశారు. సో ఈ మూవీ ఎలా ఉంటుంది అంటే ఇది ఒక రియల్ స్టోరీ అని చెప్పారు, బట్ ఇది ఎంతో రియలిస్టిక్గా తీశారనేది నాకు తెలియదు, కానీ ఇది ఒక థండేల్ రియల్ స్టోరీ అని మాత్రం తెలుసు. సో మూవీ ఇందులో ఎక్కువగా చూపించింది ఏంటంటే మత్స్యకారుల వీళ్ళ యొక్క పర్సనల్ లైఫ్ ఎలా చూపించారంటే వీళ్ళ యొక్క 9 నెలలు అంటే శ్రీకాకుళం నుంచి గుజరాత్కి ఒక 9 నెలలు చేపల వేటకు వెళ్తారు. సో అక్కడ పట్టుకున్న చేపలన్నిటినీ గుజరాత్లో అక్కడ ఫిషింగ్ హార్బర్ ఎవరైతే ఉన్నారో అక్కడ షేట్కి అమ్మేసి, సో ఈ 9 నెలలు వీళ్ళు కష్టపడిందంతా ఆ శాలరీ కింద వాళ్ళు తీసుకొని అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళ యొక్క శ్రీకాకుళం ఒక ఊరికి అక్కడికి వచ్చేసిన దాని తర్వాత అక్కడ ఆ డబ్బులతో వాళ్ళు అలాగే జీవితం గడుపుతూ ఉంటారు. 3 నెలలు ఇక్కడ ఉంటారు అంటే వాళ్ళ యొక్క శ్రీకాకుళం ఊర్లో, అండ్ 9 నెలలు వేటకు వెళ్తారు అనమాట. ఇది ఇలా జరుగుతూ ఉంటుంది. సో ఈ ప్రాసెస్లో ఏంటంటే వీళ్ళు 9 నెలలు అక్కడ ఉండిపోవడం వల్ల సో ఇక్కడ భార్యలు పిల్లల్ని చూసుకుంటూ వాళ్ళ యొక్క అంటే స్ట్రగుల్ అంటే పాపకి ఏదైనా సడన్గా ఏదైనా ప్రాబ్లం వచ్చినా, ఏదైనా చిన్న వచ్చినా, సో భర్త పక్కన లేకపోవడం వల్ల, సో వాళ్ళు యొక్క సరైన అవేర్నెస్ లేకపోవడం వల్ల వాళ్ళు భయంతో ఆ కుటుంబాన్ని జీవనం సాగించడం గురించి చూపిస్తూ, అట్లాగే ఎవరైతే ఈ 9 నెలలు వేటకు వెళ్ళిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు అక్కడికి వెళ్ళిపోయిన దాని తర్వాత వీళ్ళ ఇంట్లో ఎవరన్నా భార్య మాత్రం ఎలా ఉంటుందో ఏంటో తెలియదు. సో వీళ్ళు సడన్గా 9 నెలలు దాని తర్వాత 3 నెలలకి మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఎవరో ఒకరు వాళ్ళ కుటుంబం నుంచి చనిపోవటం, సో ఆ భారాన్ని వాళ్ళు సో ఆ ఎమోషనల్ అనేది ఈ సినిమాలో పోర్ట్రే చేయడం జరిగింది దాదాపు. సో ఇదే మన మూవీ స్టోరీలో కూడా అలాగే చూపిస్తారు. అండ్ సెకండ్ హాఫ్లో ప్యాట్రియాటిజం ఏంటంటే ఇక్కడ ఒక చిన్నది ఏంటంటే మనం మంచి చేసినా కూడా ఒక్కోసారి ఆ మంచి కూడా అదొక తిరగబడిపోతుంది. సో ఇదే ఇక్కడ మనకి సెకండ్ హాఫ్లో చూపిస్తారు. అదేంటంటే నాగ చైతన్య ఏంటంటే ఆ వేటకు వెళ్ళిన దాని తర్వాత సో అక్కడ బాగా తుఫాను రావడం, సో ఆ తుఫాన్లో అంటే వాళ్ళు ఇండియా బోర్డర్ దాటేసి పాకిస్తాన్ తెలియకుండా వెళ్ళిపోయిన దాని తర్వాత అక్కడ పాకిస్తాన్ బోట్ ఎవరో ఒకరు మునిగిపోతే మన నాగ చైతన్య అతను ఎవరో తెలియదు, సో కాపాడి బయటికి తీసుకొచ్చిన దాని తర్వాత అతను వేరే లాంగ్వేజ్ తో మాట్లాడేసరికి వాళ్ళ భాష అర్థం కాక ఏంటి అనేసరికి అక్కడ పాకిస్తాన్ యొక్క బార్డర్లో అంటే అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పట్టుకోవడం, సో ఆ తర్వాత వాళ్ళని పాకిస్తాన్లో జైల్లో వేయడం కరాచీలో. సో ఇదంతా మనకి సెకండ్ హాఫ్లో చూపించడం జరుగుతూ ఉంటుంది అనమాట. సో అండ్ ఫస్ట్ హాఫ్లో మనకి స్క్రీన్ ప్లే ఎలా స్టార్ట్ అవుతుందంటే సాయి పల్లవి ఒక రైల్వే స్టేషన్లో కూర్చోవటం, ఆ తర్వాత రైల్వే స్టేషన్ కూర్చున్న తర్వాత ఆవిడ అంటే ఫ్లాష్ బ్యాక్ సీన్స్ ఉంటాయి, అంటే ఆ వాయిసెస్ వినబడతాయి అన్నమాట. అంటే తను నాగ చైతన్య మాట్లాడుకున్న మాటలు, ప్రామిసెస్ ఇవన్నీ, సో ఆవిడ చెప్పిన దాని తర్వాత ప్రామిస్ బ్రేక్ చేయడం, ఇవన్నీ ఏంటంటే మనకి స్క్రీన్ ప్లేలో కనిపించడం జరుగుతుంది. ఆ తర్వాత సాయి పల్లవి అండ్ నాగ చైతన్య గారి యొక్క లవ్ ఆల్రెడీ వాళ్ళ లవ్లో ఉన్నది అని అన్నట్టే చూపిస్తారు. సో ఆ తర్వాత అక్కడ ఎమోషనల్ సీన్స్ అలాగే ఇవన్నీ మనకి ఫస్ట్ హాఫ్లో మొత్తం చూపిస్తారు. సో సినిమా అంతా ఇలాగే ఉంటుంది, ఒక స్లో మూమెంట్లో ఒక ఎమోషనల్గా ఉంటుంది. సో ఇంకా పెర్ఫార్మెన్స్ బేస్డ్ వచ్చేస్తే నాగ చైతన్య గారు అయితే
ఇదొక కొత్త క్యారెక్టర్ అని చెప్పొచ్చు. నాకు తెలిసి ఇది వేరే సినిమా చేశారనేది నాకు తెలియదు కానీ ఈ క్యారెక్టర్. సో ఇది కొత్త క్యారెక్టర్ లాగా అనిపించింది. సో అంటే క్యారెక్టర్ కొత్తదే అయినా సరే దానికి తను ఒక 85-90% న్యాయం చేశారని అనొచ్చు. ఎందుకంటే మన నాగ చైతన్యని ఎప్పుడు ఒక మిడిల్ క్లాస్ అబ్బాయిగానో, ఒక రిచ్ క్యారెక్టర్స్ ఇంట్లో ఉన్నటువంటి క్యారెక్టర్స్ చూసినటువంటి వ్యక్తిని ఒక్కసారిగా మనం ఒక మత్స్యకారుల జీవితంలో చూపించటం ఆ క్యారెక్టర్లో కొంచెం మనకి కొత్తగా అనిపిస్తుంది. అండ్ ఇందులో సాయి పల్లవి ఏంటంటే యాక్టింగ్ కానీ ఎమోషన్స్ కానీ చాలా బాగా పోర్ట్రే చేశారని చెప్పొచ్చు. చాలా బాగా అంటే మనకి ఇంట్లో నిజంగా మన పక్కింట్లోనే ఒక అమ్మాయి ఎలా ఉంటుంది. సో అంటే ఆవిడ ఎక్కువ మిడిల్ క్లాస్ క్యారెక్టర్స్ చేసినా కూడా అంటే ఏ టైప్ ఆఫ్ అంటే ఏ టైప్ ఆఫ్ ఫ్యామిలీలో అంటే అది మత్స్యకారులు కావచ్చు, లేదంటే రిచ్ ఫ్యామిలీ కావచ్చు, లేదా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కావచ్చు. సో ఏ మనం ఏ టైప్ ఆఫ్ తీసుకున్నా కూడా ఆవిడ అందులో ఒదిగిపోవడం, ఆ డ్రెస్సింగ్ మాత్రం చాలా బాగా చేశారు. కానీ ఇందులో ఏంటంటే సాయి పల్లవి గారి యొక్క చిన్నది ఏంటంటే యాస, అక్కడ ఉన్నటువంటి యాస సరిగ్గా అది సూట్ అవ్వలేదు. అంటే ఇప్పుడు ఫిదాలో మన తెలంగాణ యాస అయితే ఎంత బాగా మాట్లాడారో, ఇక్కడ శ్రీకాకుళం యాస అనేది సరిగ్గా సెట్ అవ్వలేదు. చాలా వరకు డైలాగ్స్ కూడా నాకు అర్థం కాలేదు. సో అది సెట్ అవ్వలేదు డైలాగ్స్ అనేవి. కానీ యాక్టింగ్ మాత్రం చాలా బాగా చేశారు. ఇది ఒక సాయి పల్లవి గారి ఒక వన్ మ్యాన్ షో టైప్ లాగా ఒక వన్ ఉమెన్ షో ఇది. సాయి పల్లవి గారితో ఒక వన్ ఉమెన్ షో సినిమా అంతా. ఆవిడే ఉంటుంది ఈ సినిమా అంతా. చెప్పాలి అంటే ఆవిడే నడిపించిందని చెప్పొచ్చు సినిమా దాదాపు. అండ్ అండ్ సాయి పల్లవి గారి క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే ఒక పిచ్చిగా ప్రేమించేటువంటి ఒక ప్రేమికురాల క్యారెక్టర్ అనమాట. సో అతన్ని నా పక్కనే ఉండాలి, నా చుట్టూ ఉండాలి అనుకున్న క్యారెక్టర్. సో అక్కడ మత్స్యకారులటువంటి వెళ్ళి 9 నెలలు వాళ్ళ ఒక ప్రయాణంలో యాటకు వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఏమైపోయింది, దాని తర్వాత అక్కడ ఎవరికైనా అయిన దాని తర్వాత వాళ్ళ భార్య బిడ్డలు ఏడవటం ఇవన్నీ చూసిన దాని తర్వాత తనలో ఒక భయం, అంటే దీనికి ఏమైపోతుందో అనే ఒక భయం. సో ఆ తర్వాత తనని ఎలాగైనా సరే వెళ్ళనివ్వకుండా తన పక్కనే ఉండాలి, నా ప్రేమించిన అబ్బాయి పక్కనే ఉండాలి అనుకునే ఒక క్యారెక్టర్. సో ప్రామిస్ తీసుకోవడం, ఆ తర్వాత ప్రామిస్ బ్రేక్ చేసిన తర్వాత ఆవిడ హార్ట్ బ్రేక్ అవ్వడం. సో ఇదంతా ఎమోషనల్గా మనకి చూపిస్తారనమాట. సో దాంట్లో ఆవిడ చేయాల్సిన క్యారెక్టర్ వర్క్ బాగా చేశారు. అండ్ చెప్పాను కదా, ఒక యాస మాత్రమే సరిగ్గా లేదు, అది సెట్ అవ్వలేదు అంటే. అండ్ నాగ చైతన్య గారిది అయితే తండేల్ క్యారెక్టర్. తండేల్ అంటే ఏంటంటే ఒక లీడర్ అనమాట, అంత మత్స్యకారులకు లీడర్. సో ఆయన ఏం చేస్తాడు అంటే ఈ మత్స్యకారులతో పాటు వెళ్తాడు బోట్లో, అన్ని అంటే చేపలు పట్టడం. సో మిగతా అంటే ఏదైతే ఆర్థికంగా వాళ్ళకి ఫైనాన్షియల్గా వాళ్ళకి చేయాల్సిన పనులన్నిటికీ ఈయన హెడ్గా ఉండి మళ్ళీ సేఫ్గా తీసుకురావడం అనేటువంటి తండేల్ క్యారెక్టర్ అనమాట, ఒక లీడర్ లాంటి క్యారెక్టర్ అనమాట. సో మళ్ళీ ఆ మత్స్యకారులు ఉన్నటువంటి ఫ్యామిలీస్కి తను ఉన్నానని ఒక భరోసా ఇవ్వటం. సో ఇది తండేల్ యొక్క క్యారెక్టర్ నిజంగా చెప్పాలి అంటే, అది దాని అర్థం. సో అది. అండ్ సెకండ్ హాఫ్లో ప్యాట్రైటిజం అని ఏంటంటే మనకి ఈ రియలిస్టిక్ స్టోరీ అని చెప్పాను కాబట్టి, సో పాకిస్తాన్ కరాచీలో ఆయన ఒక మంచి పని చేయడానికి వెళ్ళిన దాని తర్వాత అది అలా కరాచీలో పెట్టేయడం. సో అక్కడ జైల్లో జరిగేటువంటి కొన్ని సీన్స్ ఉంటాయి, అవి కొంచెం మనకి చిన్నపిల్లాడికి కొంచెం సుంతి చేయించడం అయ్యో ఉంటాయి మరి అందులో. అంటే మన ఇండియన్ అని చెప్పేసి సో ఇవన్నీ జరుగుతాయి. అండ్ ఇందులో ఒక ఆర్టికల్ 360 అనేది ఒకటి ఉంటుంది. అంటే మనకి ఈ 2019 ఏదైతే ఈ ఆర్టికల్ 360 390 సంథింగ్. సో అందులో ఏంటంటే జమ్మూ కాశ్మీర్ ఏంటంటే ఇండియాకి వశం చేసుకోవడం వల్ల అక్కడ అల్లర్లు జరుగుతూ ఉంటుంది. సో పాకిస్తాన్ అక్కడ ఫుల్ అల్లర్లు జరుగుతున్నప్పుడు వీళ్ళు అప్పుడు అదే టైంలో జైల్లో ఉండిపోవడం వల్ల వీళ్ళు రిలీజ్ అవ్వడం లేట్ అవుతుంది. సో ఇదంతా మనకి చూపించడం జరుగుతుంది అనమాట. సో అండ్ ఇందులో హైలైట్ ఏంటంటే సినిమాటోగ్రఫీ చాలా బాగుందని చెప్పొచ్చు. సినిమా చాలా క్వాలిటీగా, చాలా రిచ్గా సినిమాటోగ్రఫీ చూపించారు ఈ సినిమాలో. అదైతే నేను బాగా చెప్తాను, చాలా బాగా. అంటే ప్రీ క్లైమాక్స్ ఏదైతే ఈ బోటు తుఫాన్ వల్ల ఆ బోట్ మునిగిపోవడం, సో ఎంత చూపించారు సినిమాటోగ్రఫీ చాలా బాగా చూపించారు. విఎఫ్ఎక్స్ కూడా ఎక్కడ మనకి ఆర్టిఫిషియల్గా అనిపించదు, చాలా రియలిస్టిక్గా ఉంటుంది. అండ్ ఇందులో ఏంటంటే ఇంకొక ఇసుక మాఫియా గురించి కూడా ఒక సీన్ ఉంటుంది. అంటే ఇసుక తవ్వడం వల్ల ఏమవుతుందంటే సముద్రం ఒక్కసారిగా ఆ ఊరంతా మింగేయచ్చు.
సో మూరంతా కొట్టుకుపోయే పరిస్థితి కూడా ఉంటుంది. దాని గురించి కూడా ఆ సీన్ ఒకటి ఉంటుంది. సో ఓవరాల్ సినిమా అయితే అందరూ చూడొచ్చు. సో అంటే 18+ చూస్తే బాగుంటుంది. ఎందుకంటే సెకండ్ హాఫ్లో ఏంటంటే ఈ జైల్ సీన్స్ కొన్ని ఉంటాయి. సో అందులో చిన్నపిల్లాడు కూడా వీళ్ళతో పాటే ఉండిపోవడం. సో అందుకని నేను 18+ చూస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. అభ్యంతరమైన సన్నివేశాలు అయితే ఏమీ లేవు. సో ఒక నార్మల్ ఒక మత్స్యకారుల పర్సనల్ లైఫ్ చూపించడానికి ట్రై చేశారు. భావోద్వేగాలు గురించి ప్రస్తావించడం జరిగింది. అండ్ ప్యాట్రియాటిజం గురించి కూడా సెకండ్ హాఫ్లో చూపించడం జరిగింది. అండ్ మనకేంటంటే అండ్ ఇంకోటి ఏంటంటే ఇందులో సాయి పల్లవి గారి స్టోరీ ఎవరికి చెప్తారంటే ఎప్పుడైతే ఫస్ట్ హాఫ్లో ఈ ట్రైన్లో రైల్వే స్టేషన్లో కూర్చుంటాం, ఈ స్క్రీన్ ప్లే చెప్పాను కదా, ఆ తర్వాత ఆమె వేరే వాడిని పెళ్లి చేసుకుంటా అని చెప్పడం, వాళ్ళ నాన్న ఒప్పించడం, అండ్ సో పెళ్ళికొడుకు కూడా సెట్ అవ్వడం. సో ఈ ఆవిడ జర్నీలో కూడా ఈ పెళ్ళికొడుకు అనేది అతను కూడా జర్నీ చేయడం, పెళ్ళికొడుకు క్యారెక్టర్ కూడా బాగుంది. అండ్ ఇందులో ఏంటంటే పెళ్ళికొడుకు లాస్ట్ క్లైమాక్స్లో కంటే సో ఈవిడ ఎవరైతే ఈ మత్స్యకారుల కోసం ఈవిడ కూడా ఒక చేసి సో వాళ్ళు జైల్లో ఉన్నప్పుడు ఈవిడ కూడా పోరాడటం, ఇవన్నీ చూసిన దాని తర్వాత అప్పుడే తను డ్రాప్ అయిపోయి నేను మీకు తోడుగా ఉంటాను, ఐ మీన్ నేను మీ జర్నీలో నేను మీకు హెల్ప్ చేస్తాను, సహాయం చేస్తాను అని చెప్పి ఆ విధంగా అప్పుడు అలా వెళ్ళుంటే బాగుండేది అనిపించింది. బట్ ఓవరాల్ ఓకే, వాట్ ఎవర్, సినిమా అయితే బాగానే ఉంది. అండ్ ఇందులో ఏంటంటే మిస్ మ్యాచ్ క్యారెక్టర్స్ ఎవరంటే పృథ్వీ. సో పృథ్వీ ఇందులో సాయి పల్లవి గారి ఫాదర్గా చేసినటువంటి పృథ్వీ, ఆయన అయితే ఈ ఫాదర్ క్యారెక్టర్ అస్సలు సెట్ అవ్వలేదు. ఆయన బదులు ఉప్పెన సినిమాలో హీరోకి ఫాదర్గా చేశారు కదా, ఆయన పెట్టుంటే ఇంకా బాగుండేది. వెరాజ్ ఫిదాలో సాయి పల్లవికి ఫాదర్గా చేసినటువంటి వ్యక్తి, ఆ వ్యక్తిని పెట్టుంటే బాగుండేదని నా ఫీలింగ్ అనిపించింది. అండ్ సాయి పల్లవికి పెళ్లి కొడుకుగా చేసినటువంటి ఒక తమిళ్ యాక్టర్. సో తెలుగు యాక్టర్స్ చాలా మంది ఉంటారు, మరి ఎందుకు ఎక్కువ తమిళ యాక్టర్స్ని ఎక్కువ తీసుకురావడం ఇందులో అనేది నాకు అర్థం కాలేదు. తెలుగు యాక్టర్స్ ఎవరు అంటే ఆ పెళ్ళికొడుకు క్యారెక్టర్ చేసే వాళ్ళు మనకి చాలా మంది ఉన్నారు, వర్తీ క్యారెక్టర్స్ తెలుగు యాక్టర్స్లో. సో తెలుగు యాక్టర్ తీసుకుంటే బాగుండేది అనిపించింది. అండ్ ఇందులో మనకి యూట్యూబ్లో ఒక చిన్న అమ్మాయి బాగా అప్పుడు ట్రెండ్ అయ్యి ఉందన్నమాట, ఆ అమ్మాయి కూడా ఇందులో కనిపించడం జరుగుతుంది. సో సినిమా అయితే ఒక ఎమోషనల్, ఒక ప్యాట్రియాటిజంలో ఉంటుందన్నమాట. క్లైమాక్స్ అయితే చాలా బాగుంటుంది. సో అందరూ ఊహించినట్టే ఉంటుంది. సో అండ్ సినిమా ఓవరాల్ ఒక స్లోగా ఉంటుంది. అండ్ సెకండ్ హాఫ్ కొంచెం మనకి కొంచెం ఇంట్రెస్టింగ్గా ప్యాట్రియాటిజం వెళ్తుంది. ఫస్ట్ హాఫ్ ఏంటంటే స్లోగా ఎమోషనల్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు కాబట్టి కొంచెం స్లో ఉంటుంది, కానీ ఫస్ట్ హాఫ్ కూడా కొంచెం బాగానే ఉంటుంది. సో ఓవరాల్ సినిమా అయితే అందరూ చూడొచ్చు. 18+ అబౌవ్ చూస్తే ఇంకా బాగుంటుంది. అభ్యంతర సన్నివేశాలు అయితే ఏమీ లేవు. సో ఒక మంచి మత్స్యకారులకు పర్సనల్ లైఫ్ ఎలా ఉంటుందనేది చూపించారు కాబట్టి మీకు ఒక ఐడియా ఉంటుంది నేను చెప్పిన దాన్ని బట్టి. సో సినిమా చూడొచ్చు. సో ఇంకా ఇప్పుడు ఇది నా యొక్క ఒరిజినల్ రివ్యూ. నేనైతే ఇప్పుడు సినిమాలో చూశానో బయటకు వచ్చి నేను ఇప్పుడు చెప్తున్నటువంటి ఒరిజినల్ రివ్యూ ఇది. సో ఇది వీళ్ళకి ఫేవర్ గానో లేకపోతే ఇంకొకరికి ఫేవర్ గానో అని కాదు, నేను చెప్పేది ఎప్పుడు ఒక జెన్యూన్ రివ్యూ ఇది. సో ఏదైతే నేను చెప్పానో, ఏదైతే చూశానో, అట్లాగే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను కూడా ఒక ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసిన దాని తర్వాత ఏది బాగుంటుంది ఏది బాగోదు అనేది నా ఒపీనియన్ కూడా చెప్పాను. అండ్ రైటర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏది ఎక్కడ మిస్ మ్యాచ్ క్యారెక్టర్స్ జరిగాయి, ఏది ఎలా ఉంటుంది అనేది మొత్తం అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్పాలనుకున్నది కూడా చెప్పాను. కొంచెం ప్రొఫెషనల్ వేలుగా చెప్పడానికి ట్రై చేశాను. సో ఇది నా యొక్క జెన్యూన్ రివ్యూ. సో ఇప్పుడు నేను నాగ చైతన్య గారి యాక్టింగ్ పెర్ఫార్మెన్స్, అట్లాగే సాయి పల్లవి గారి పెర్ఫార్మెన్స్, అట్లాగే ఉన్నటువంటి క్యారెక్టర్స్ అందరి పెర్ఫార్మెన్స్, అండ్ మిస్ మ్యాచ్ క్యారెక్టర్స్ ఇప్పుడు ఏదైతే చెప్పానో ఇద్దరు క్యారెక్టర్స్, సో ఇవన్నీ బేస్ చేసుకొని నా పరంగా ఈ మూవీకి నేనిచ్చే రేటింగ్ ఎంత అంటే